ఎంతటి వారైనా సరే మరణానికి చేరువైనప్పుడు శక్తిని కోల్పోవలసిందే. ఇది మనిషికే కాదు, ప్రాణులకు వర్తిస్తుంది. ఈ పులి పేరు ఆరోహెడ్. ఒకప్పుడు అడవిలో ఠీవిగా నడుచుకుంటూ వస్తుంటే రాజసం ఉట్టిపడేది. అలాంటిది దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అయ్యో పాపం అనుకునేలా చేసింది. రాజస్థాన్లోని రణ్థంబోర్ టైగర్ రిజర్వ్ పార్క్లో పుట్టి పెరిగిన ఈ పులి ఎంతోమంది పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను అలరించింది. అందరూ ఎంతో ఇష్టంగా ఈ పులిని ప్రేమించేవారు. కానీ పాపం ప్రాణాంతక బోన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ బారిన పడి 11 ఏళ్ల చిన్న వయసులో జూన్ 19వ తేదీన మృతి చెందింది. చనిపోయే కొన్ని గంటల ముందు దాని కూనను తల్లి నుంచి వేరు చేసి మరో టైగర్ రిజర్వ్కు అధికారులు తరలించారు. ఆరోహెడ్ చివరి క్షణాలను నేచర్ ఫోటోగ్రాఫర్ సచిన్ రాయ్ తన వీడియోలో బంధించారు. లాస్ట్ వాక్ అంటూ ఇన్స్టాలో వీడియోను షేర్ చేశారు. జూన్ 17వ తేదీన పదం తలాబ్ వద్ద తను తీసిన ఆఖరు వీడియో ఇదే అని, చివరి క్షణాల్లో ఆరోహెడ్ నరక యాతన అనుభవించిందని, కొన్ని అడుగులు కూడా ముందుకు వేయలేకపోయిందని, భారంగా నడుచుకుంటూ కింద పడిపోయిందని, ఓ చెట్టు కిందకు చేరిందని, కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుందని భావోద్వేగంగా సచిన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి దాని ఫోటోలు తీసినట్లు చెప్పారు. ఆయన పోస్ట్ నెటిజన్లను బాగా కదిలించింది. సాధారణంగా బలంగా ఉన్న పులులను మాత్రమే ఫోటోలలో చూసామని, ఇలా బక్కచిక్కిపోయి క్యాన్సర్ బారిన పడి మృత్యువుకు చేరువవుతున్న పులిని చూడటం ఇదే మొదటిసారని, ఇది చాలా బాధాకరమని చాలామంది కామెంట్లు పెట్టారు. ఈ పులి ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండటం వల్ల ఆరోహెడ్ అని పేరు పెట్టారు. రణ్థంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్ 2, జోన్ 3ని ఆరోహెడ్ తన రాజ్యంగా పాలించింది. తన తల్లి, అమ్మమ్మల దగ్గర పెరిగింది. 4 సార్లు 3 పిల్లలకు జన్మనిచ్చింది. బోన్ క్యాన్సర్ బారిన పడ్డాక చివరి రోజుల్లోనూ ఓ మొసలిని నీటిలో ఎదుర్కొని చంపిన వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది.